కేరళలోని కన్నూర్ సెంట్రల్ జైలు నుంచి పరారైన రేప్ హత్య కేసు ఖైదీని పోలీసులు పట్టుకున్నారు. తెల్లవారుజామున కన్నూర్ సెంట్రల్ జైలు నుంచి గోవిందాచమి తప్పించుకున్నాడు. ఉదయం 5:15 సమయంలో గోడపై దుస్తులతో తయారు చేసిన తాడును గుర్తించారు. అనుమానం వచ్చి జైల్ బ్యారెక్లు తనిఖీ చేశారు. గోవిందాచమి సెల్ ఇనుప ఊచలు కత్తిరించి పరారయ్యాడని గుర్తించారు. జైలుకు పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. రైల్వే స్టేషన్లు, బస్ డిపోలో నిఘా పెట్టారు. కొన్ని గంటల్లోనే అతన్ని పట్టుకున్నారు పోలీసులు. ఇరవై 23 ఏళ్ల మహిళపై అత్యాచారం హత్య కేసులో గోవిందాచమికి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2011 ఫిబ్రవరి 1వ తేదీన ఎర్నాకుళం షోరానూర్ ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తున్న మహిళపై గోవిందాచమి దాడి చేశాడు. ఆమెను రైలు నుంచి తీసేశాడు. ఆ తర్వాత అతను కూడా దూకేశాడు. సౌమ్యను ట్రాక్ సమీపంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఈ కేసులో తీవ్రంగా గాయపడ్డ సౌమ్య చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో 2011 నవంబర్లో త్రిశూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతన్ని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. అనంతరం హైకోర్టు మరణశిక్షను సమర్థించింది. 2016 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు అతని మరణశిక్షను రద్దు చేసి జీవిత ఖైదును సమర్థించింది.